అక్రమంగా గంజాయి తరలిస్తున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 5 లక్షల విలువైన 44 కిలోల గంజాయి ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం పట్టణ శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డిఎస్పీ గారి ఇన్ఛార్జ్ గైడెన్స్ తో భారతపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో రాబడిన ఖచ్చితమైన సమాచారం గంజాయిపై వచ్చింది. ఆ ఆధారంగా టౌన్ స్టేషన్ ఎస్ఐ గారు గోవింద్ సిబ్బందితో రాయగడ రోడ్లో నియర్ పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. విత్ మీడియాతో సహాయంతో చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఏదైతే మనకి ముందుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక కారు రావడం జరిగింది. ఆ కారు నెంబరు టిఎన్ తమిళనాడు రిజిస్ట్రేషన్. అది టిఎన్ 29BH 337 అనే కారు మనకి సస్పెక్టెడ్ గా ఆపడం జరిగింది. అయితే ఆ కారు ఆపేసరికి డోర్లు తీసి పారిపోవడానికి ప్రయత్నించారు. మనకి ముందుగా పెట్టుకున్న సిబ్బంది ప్రకారం వాళ్ళు పారిపోతున్న వాళ్ళని పారిపోనివ్వకుండా సిబ్బంది ఆపి ఎస్ఐ గారు తీసుకురావడం జరిగింది.